ఒకవైపున మావోయిస్ట్ అగ్రనేత హెగ్డా ఎన్కౌంటర్కి సంబంధించిన ఘటన జరిగిన నేపథ్యంలో మొత్తం గత కొన్ని రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ ఈ సరిహద్దుల్లో కూంబింగ్ పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో అక్కడ మావోయిస్టులందరూ కూడా షెల్టర్ని ఏపీకి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే ఇప్పటికే ఇంటెలిజెన్స్లో చీఫ్గా ఉన్నటువంటి లడ్డా కూడా చెప్పిన నేపథ్యంలో దాని తాలూకా ఆనవాళ్ళు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. విజయవాడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి కానూరు కొత్త ఆటో నగర్లో ఉన్నటువంటి మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బిల్డింగ్లోనే 27 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా అధికారులకు అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకి ఇవాళ ఉదయం సమాచారం అందింది. ఇదే సమయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలోనే అక్కడ ఎన్కౌంటర్ కూడా జరగటం, దీనికి సంబంధించి కూంబింగ్ 2-3 రోజుల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఆ సమాచారం అందుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వేరువేరు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని వేరువేరు ప్రాంతాల్లో తలదాచుకోవడానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఆ బిల్డింగ్ 3వ ఫ్లోర్లోనే 27 మంది మావోయిస్టులు కూడా తలదాచుకున్నట్టుగా అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా సమాచారం వచ్చింది. హెగ్డాకి సంబంధించి ఆయన డైరీలో కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా వివరాలు గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అధికారులకి ఉదయం అధికారులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం 27 మంది మావోయిస్టులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళకు కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్ళందరికీ సంబంధించి నాయకత్వం అనేది కూడా హెగ్డా ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా నిర్ధారణకి వచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి చూస్తే వీళ్ళందరూ కూడా రోజువారీ కూలీలుగా చెప్పుకొని అప్పలస్వామి అనే వ్యక్తికి సంబంధించిన ఈ 3 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి 3వ ఫ్లోర్లోనే 20 రోజుల నుంచి అద్దుకున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు కలిగి ఉంటారు అనే దాని మీదే అధికారులు అయితే తర్జనలు పడి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం కూడా జరిగింది. చివరికి వాళ్ళని మొదట ఒక 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 13 మందిని కూడా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మొత్తం అందరినీ కూడా 27 మందిని కూడా 2 బస్సుల్లో అటు ఆక్టోపస్ బలగాలు కానీ గ్రేహౌండ్స్ కానీ అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు స్థానిక కృష్ణా జిల్లా అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పోలీసుల అసిస్టెంట్స్తో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఉంగుటూరు గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా విజయవాడ నగరంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అధికారులు వీళ్ళ ఆనవాళ్ళు ఎవరైతే మావోయిస్టుల కదలికలకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళందరినీ కూడా గుర్తించడానికి సంబంధించి అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. విజయవాడలో కూడా కొన్ని ప్రాంతాల్లో అధికారులు అంటే విజయవాడ నగరవాసులు ప్యానిక్ అవ్వకుండా ఉండటానికి అత్యంత గోప్యంగా ఈ విచారణ సోదాలు కొనసాగించినట్టుగైతే మనకి సమాచారం అందుతోంది. అందులో భాగంగానే విజయవాడ నగరంలో కూడా కొన్ని చోట్ల సోదాలు నిర్వహించి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కగార్లో భాగంగానే కేంద్ర భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోతే వాళ్ళకి సంబంధించి జనజీవన స్రవంతిలోకి వెళ్ళడానికి అవకాశం కల్పించడం, లేకపోతే వాళ్ళని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో మావోయిస్టుల కదలికల అంశం అనేది ఒక కలకలంగా మనం చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో అటు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఈ మావోయిస్టులకు సంబంధించి కగార్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ 2 ప్రాంతాల్లో అటు ఒరిస్సా కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణలో మావోయిస్టులు ఉండటానికి అక్కడ అవకాశాలు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తలదాచుకోవడానికి ఏపీకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే విజయవాడ నగరంలో ఈ మావోయిస్టుల కదలికలకు సంబంధించిన షెల్టర్ జోన్ అంశం అనేది తీవ్ర కలకలం కూడా రేపింది. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్కువ జనావాసాలు ఉండరు, కేవలం పరిశ్రమలు మాత్రమే ఉంటాయి. అవి కూడా చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి. ఎవరైనా కూడా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ పెద్దగా అనుమానం రాదు. అది కూడా రోజువారీ కూలీల పేరు చెప్పుకొని ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నారు 20 రోజుల క్రితం అని కూడా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో నివాస ప్రాంతాల్లోకి అయితే వచ్చారా లేదా అనే దాని మీద కూడా ఒకవైపున విచారణ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. కేసుకి సంబంధించి అయితే వీళ్ళ దగ్గర అంటే వీళ్ళు వేరే అక్కడ నుండి వచ్చారు కాబట్టి మావోయిస్టు బృందాల నుండి వచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా భారీ ఆయుధాల డంపు ఉందనే అనుమానాలను అయితే అధికారులు
అనుమానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే విజయవాడ నగరంలో మావోయిస్టుల షెల్టర్ జోన్కి సంబంధించి అయితే ఈ ఆపరేషన్ అనేది పూర్తయింది. 27 మందిని కూడా అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళి అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తాం.